హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఐఎమ్ సత్య. ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ, ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ రెసిపీ. ఇది బ్యాచులర్స్ ఎంతో ఈజీగా చేసుకున్న రెసిపీ. ఈ కర్రీ పాయింట్ల మీద ఆధారపడకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకున్న రెసిపీ. బ్యాచులర్స్కి అయితే చాలా ప్రత్యేకమైన రెసిపీ. అదే టమాటో ఎగ్ డ్రాప్ కర్రీ. ప్రాసెస్లో ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని పాన్లో ఒక స్మాల్ సైజ్ ఆనియన్ ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాం. 2 నిమిషాల్లో ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆల్రెడీ కప్పున్నర ఫ్రెష్ టమాటో ప్యూరీ వేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే దీన్ని మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 2 సన్నగా తరిగిన మిర్చి, కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకుందాం. దీన్ని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేస్తే 80% ఇది ఉడికిపోతుంది. ఆ తర్వాత టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసుకుందాం. పుల్లటి పెరుగు అస్సలు వాడొద్దు ఈ రెసిపీకి. తీయటి పెరుగు ఈ రెసిపీకి మంచి టేస్ట్ ఇస్తుంది. 1 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి దీన్ని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత ఫ్రెష్ ఎగ్స్ మాత్రమే తీసుకుని ఒక 5 నుంచి 6 గుడ్లు తీసుకుని కొట్టి పైన వేసేసేయండి. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసి లో ఫ్లేమ్ లోనే 5 నిమిషాల పాటు కదలకుండా అలాగే కుక్ చేసుకుంటే ఎగ్ అనేది లోపల ప్రాపర్ షేప్ అనేది పట్టుకుంటుంది అనమాట. 5 నిమిషాలకి ఇలా ఎగ్ షేప్ పట్టుకుంటుంది. ఆ తర్వాత పైన కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ప్రాపర్ గా షేప్ పట్టుకున్న ఎగ్స్ ని 2 వైపులా తిప్పి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మరో 5 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. దాని అర్థం కర్రీ రెడీ అయిపోయిందని. నలుగురికి సరిపోయే ఈ రెసిపీ చపాతి, రైస్, పుల్క ఇలా దీంట్లో కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై ఇట్. ఆల్సో ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ, ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.